అవి నేను మ్యూచువల్ ఫండ్ సార్ అవి నేను మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశాను అనమాట. మ్యూచువల్ ఫండ్ అనేది మనకు బ్యాంక్లో పోస్ట్ ఆఫీస్లో అయితే మనం వడ్డీ చేస్తామో ఆర్డీ చేస్తామో అట్లనే ఇక్కడ కూడా సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి ప్రతి నెల ఆర్డీలా కట్టుకోవచ్చు. తర్వాత మనకి ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కట్టుకోవచ్చు అనమాట. అది దాని గురించి నేనేమని చెప్తానంటే రెగ్యులర్గా మనకు ఆ బ్యాంకులో 7% వస్తే దీనికి 14% వస్తుంది. తర్వాత నీకు అడ్వాంటేజ్ ఏమంటే రెగ్యులర్గా మనము కడుతున్నప్పుడు మళ్ళీ ఆర్డీ అయితే అట్లా కట్టనీయలేదు. దీనికి ఏమంటే అప్పుడు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కట్టుకోవచ్చు. అయితే ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే కొంచెం లాంగ్ పీరియడ్ వాడే గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అది గోల్ ఓరియంటెడ్ అంటే మనం ఏదో పెట్టి తీసుకోవడమో లేదా సంవత్సరానికి 6 నెలలు కాకుండా ఒక 3 నెలలు అట్లా వెయిట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ పెట్టినాను, దాదాపు 8 నెలల నుంచి చేస్తున్నాను. కానీ నాకు లాస్ట్ 2-3 ఇయర్స్లో నాకు 90% వరకు అవుతుంది. కానీ అందరికీ వర్క్ అవుతుందని చెప్పండి నీకు, కానీ 15% వరకు గ్యారెంటీ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ 20 ఇయర్స్ క్యాల్కులేషన్ చేసి పెట్టిన 14% వర్క్ అవుతుంది. ఇక్కడ 40% వర్క్. ఇప్పుడు గోల్ ఓరియంటెడ్ అని చెప్పింది కదా. గోల్ ఓరియంటెడ్ ఏమంటే ఉదాహరణప్పుడు నీ ఏజ్ ఎంత, ఏజ్ ఎంత 40 అనుకున్నాం రౌండ్ గుర్తు కోసము. ఇప్పుడు నువ్వు ఎంత నువ్వు చేసేది మిల్క్ వైడింగ్ కదా, అది మనం ఎంతవరకు పనిచేస్తాం నువ్వు ఒక 60 ఏళ్ళ వరకు చేయగలం, 60 లేదంటే 65 ఏళ్ళ వరకు చేయగలం. అంతవరకు మనం సంపాదిస్తున్నప్పుడే కొంచెం పక్క పెట్టుకోవాలి, పొదుపు చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలా, ఒక అమౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ అమౌంట్లో నుంచి మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కాబట్టి కొంత అమౌంట్ మనం తీసుకుంటున్నాం. అప్పుడు మనం పని చేయడం స్టాప్ చేసినప్పుడు మనకు అది ఇన్కమ్ రావాలి. ఆ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. దాన్ని గోల్ ఓరియంటెడ్ అనమాట. దీన్ని ఏమంటామంటే రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అంటాం అనమాట. అంటే పెన్షన్ స్కీమ్ లాగా అనమాట. గవర్నమెంట్ వాళ్ళకి ఎట్లా పెన్షన్ వస్తుందో మనం కూడా పెన్షన్ అదే విధంగా ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు మనము రిటైర్డ్ అయ్యి అంటే మనం పని చేయడం ఆపేసే నాటికి ₹1 కోటి మన అకౌంట్లో ఉండింది అనుకో మ్యూచువల్ ఫండ్లో, అప్పుడు మనము SWP అంటామాట, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అనమాట. అంటే ప్రతి నెల మనం పెన్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఉదాహరణకు నీకు అది ఓపెన్ చేస్తాం అనుకో, ఒక 60 ఏళ్ళకు నేను రిటైర్డ్ అయితే ప్లాన్ పెట్టుకోండి ఓపెన్ చేస్తే నీకు 40 ఏళ్ళు అంటే ప్రతి నెల ₹7,700 నువ్వు కట్టుకుంటే ఈ లెక్క ప్రకారము నీకు ₹1 కోటి అవుతుంది. ఎప్పటికీ నీకు 60 ఏళ్ళు వచ్చడానికి పీరియడ్ ఎంత ఉంది, 20 ఏళ్ళు ఉంది. 20 ఏళ్ళ పీరియడ్లో ₹7,700 మనం పే చేసుకుంటూ పోతే నీకు ₹1 కోటి అవుతుంది. ఇంకా నీకు అప్పుడప్పుడు ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేసాం అనుకో, ₹1 కోటి కంటే ఎక్కువ అవుతుంది కదా, తగ్గదు అనమాట. ఇంకా ఎప్పుడు అంటే ఇంకా ఎక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. కాబట్టి ఇది స్టిప్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ పోవాలా. డబ్బులు ఏమైనా ఉంటే వేసుకోవాలి, కంపల్సరీ కాదు. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు వేసుకుంటే ఇంకా ఎక్కువ కూడా అవుతుంది అనమాట. తీసుకోవచ్చు, నువ్వు 2 రోజుల తర్వాత కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏమంటే మనం గోల్ పెట్టుకున్నాం కాబట్టి గోల్ కోసం ఏంటంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ₹1 కోటి తీసుకుంటాము, పెట్టాలనుకున్నాం. పెట్టను చిన్న పిల్లలప్పుడు తీసుకుంటాం. పాకానికి రావాలంటే దాదాపు ఒక 3 నెలలు అట్లా పడుతుంది. అంటే పెరిగేది అంటే మన మధ్యలో కోసుకోవచ్చు అంటే కోసుకోవచ్చు, పిల్లలు పడతాయి. పిల్లలు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి. అదే కోసుకుంటే ఆ కోటి కొద్దంతా అయిపోతుంది అనమాట. అట్లా అనమాట. ఇది మనం ఒక పీరియడ్ ఇస్తే పిల్లలు పెడుతుంది బాగా, అట్లా అనమాట. అది జస్ట్ మనం ఆ కోటి పిల్లలతో పోల్చుకుంటే కరెక్ట్ మనకి తీసుకొని పిల్లలు పెట్టినప్పుడు అవలంబించాలి. కానీ కొన్ని కోసుకుంటే మనకి ఎక్కువ రాదనమాట. అంతే తేడా, అంతే. ఇది కూడా అంతే అనమాట. మనం పెట్టినప్పుడు మీటింగ్ మనం 3 నెలలకు సంవత్సరం తీసుకుంటే పెద్ద రాదు. మనం రావాలి అంటే వెయిట్ చేయాలి. ఒక 3 ఏళ్ళు మనం ఎట్లా కోటి పిల్లలు పుట్టిలాగా వెళ్ళి అట్లా కొంచెం మళ్ళీ దాన్ని రిపీట్ అయ్యేలా కోట్ చేస్తే అప్పుడు మనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకేమైనా డౌట్ ఉంటాడు ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన అవసరాన్ని తీసుకొని మళ్ళీ అమ్మంటే అదే అమౌంట్ మళ్ళీ వేయచ్చా? దీనికి ఇంకోటి ఉంది. సపోజ్ నీకు ఒక 10 లక్షలు అయింది అనుకున్నావు, దాని నుంచి నీకు లోన్ తీసుకోవచ్చు. అది ఎట్లా పెరుగుతుంటే లోన్ తీసుకోవచ్చు. లోన్ నీకు బయట బ్యాంకులో నీకు 10% 12% దీనిలో తక్కువ ఉంటుంది ఒకటి. మన డబ్బులు మనం లోన్ తీసుకోవడం, అదే బయట తీసుకోవడం ఎక్కువ కట్టాలి కదా, దీనిలో ఎక్కువ కట్టాల్సి పంట నీకు తక్కువ ఇంట్రెస్ట్తో తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. నీ డబ్బులు తీసుకోవడానికి డాక్యుమెంట్స్ బయటకు పోతే డాక్యుమెంట్ చార్జెస్ అవి ఇవి దాన్ని మళ్ళీ సీరియల్ పెట్టాలి, అన్ని తగ్గ అనమాట. పొదుపు చేసుకుంటూ పోయి ఎప్పుడు వాళ్ళకి తీసుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. అంటే ఆ స్కీమ్ అట్లే కొనసాగుతుంటుంది. దాని నుంచి 80% 90% వరకు లోన్ తీసుకోవచ్చు. అట్లా ఆ స్కీమ్ బట్టి అనమాట. ఇంకా ఇంకేం డౌట్ ఇప్పుడు ప్రతి మంత్ నాకు డబ్బులు ఏర్పడినా నీ అకౌంట్కు లింక్ పెడతాము, నీ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. ఇప్పుడు ఆర్డీ అనుకో మనం పోయి కట్ రావాలా,
బ్యాంకులో అయితే ఆటోమేటిక్ కట్టేది. ఇప్పుడు ఆటైతే మమ్మీ కట్టాలి, అంటే ఎవరైనా ఏజెంట్కి ఇవ్వాలా వాళ్ళకి కట్టాలి. ఇది అయితే అట్లా అనమాట. బ్యాంక్ ఇప్పుడు నువ్వు ఏనాడు నువ్వు వద్దనుకుంటే ఆనాడు నీ అకౌంట్లో నుంచి కొట్టేసి ఇమీడియట్గా ఒక రోజులో నీ అకౌంట్ వచ్చి పడుతుంది అనమాట. అది అట్లా అంటే ఎన్నో తారీఖు మనం ఇప్పుడు పెట్టినప్పుడు 5, 10, 15, 20, 25 అట్లా ఒక డేట్లు ఉంటాయి. ఒక 10 డేట్లు ఉంటే 10 డేట్లో ఏ డేట్ నీకు కావాలంటే ఆ డేట్ మనం చెక్ చేసుకుంటే సిస్టమేటిక్గా కట్ అయిపోతుంది. అట్లా కట్ అవుతూ ఉన్నప్పుడు మధ్యలో నీకు ఏం డబ్బులు వచ్చినాయి మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అదే అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు నాకు డబ్బులు ఉంటే అప్పుడు ఏదైనా వేస్తుంటే పెరుగుతుంటాయి. ఇంకా దానికి ఇంకా ఎక్కువ ఊతమించిన అనమాట. నువ్వు బండి పోతుంది, సైకిల్ దొక్కుతున్నావు, నువ్వు వెనక కొంచెం పుష్టిస్తే ఇంకా స్పీడ్ పోతుంది. అట్లా పెరిగేది ఇంకొంచెం స్పీడ్ పెరుగుతుంది అనమాట. ఇంకా మధ్యలో వేస్తే ఇంకొంచెం స్పీడ్ పెరుగుతుంది. అట్లా ఇప్పుడు నేను ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ అంటే నేను కంపల్సరీ పెట్టుకోని చెప్పను. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉంటే ఇలాంటి చేసుకుంటే మనకు ఫ్యూచర్ ఉంటుంది. మనకు ఒక గోల్ ఉంటుంది. సపోజ్ నువ్వు గోల్ వచ్చేసి నువ్వు 60 పెట్టినావు, మధ్యలో అవసరం తీసుకో, మీ పిల్లలకి ఏమైనా అవసరం తీసుకో, ఇబ్బంది లేదు అనమాట. ఇక్కడ దీంట్లో ఈ గోల్ ఓరియంటెడ్ స్కీమ్ అంటే ఇదేమో రిటైర్మెంట్ బెనిఫిట్, ఇదేమో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సంబంధించి హెల్త్. నీ ఏజ్కి ఎందుకు చెప్తున్నానంటే నీ ఏజ్కి ఇప్పుడు 40 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళు ఉంది, దీనికి కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. అది నువ్వు పిల్లల ఎడ్యుకేషన్ ఆల్రెడీ నువ్వు పెడుతున్నావు. పిల్లల ఎడ్యుకేషన్ ఇప్పుడు అంటే నువ్వు పెళ్లి చేసినప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ పిల్లల ఎడ్యుకేషన్ కూడా అవుతుంది కాబట్టి దానికంటే ఇప్పుడు రిటైర్మెంట్ కోసం గోల్ పెట్టి మంచిది. నేను కూడా ఆల్రెడీ పెట్టుకున్నాను. మనం ఏమంటే మనం కష్టపడటం కాబట్టి మనం రిటైర్మెంట్ మనం పని చేసేయడం ఆగిపోయడానికి మనకు కొంత డబ్బు క్రియేట్ అయితే బాగుంటుంది. అది దానికోసం ఇది. ఇంకేమైనా ఎటువంటి డౌట్ ఉన్నా ఎప్పుడైనా ఫోన్ చేయాలి. మనం చిటీలు వేస్తే చిటీల్లో రిస్క్, ముందు ఎత్తుకుంటే తక్కువ అవుతుంది, లేట్ అవుతుంటే రిస్క్ 100 పోతుంది రిస్క్. ఫ్లాట్లు కొందామంటే అన్ని చోట్ల గ్యారెంటీ ఉందని తెలియదు. ఇంకోటి తక్కువ టైంలో మనం క్యాష్ చేసుకోలేము. ఇదైతే ఇమీడియట్గా క్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డోన్లో ఫ్లాట్ తీసుకున్నాను, ఆ ఫ్లాట్ అమ్ముకోవాలంటే ఇప్పుడు అమ్ముకోనికి లేదు. నేను చెప్తున్నట్టు అంటే అందే ఎట్లుండవు, ఇమీడియట్ అంటే రాదనమాట. అట్లా ఇంకా పోనీ ఎక్కడైనా దాన్ని పెట్టుకుని లోన్ తీసుకున్నామంటే దానికి మళ్ళీ డాక్యుమెంట్ లీగల్ పోయినా అవన్నీ పెద్ద తరగం అది. మనకు ఆస్తి ఉంటే కూడా ప్రాపర్టీ ఉంటే కూడా ఈజీగా లోన్ తీసుకొని కూడా లేదనమాట. అదే గోల్డ్ అంటే తీసుకోవచ్చు, ఇట్లాంటి ఉంటే తీసుకోవచ్చు. అది ఈజీ టు లిక్విడ్ అంటారు అనమాట. ఇమీడియట్ మనము చేతికి డబ్బులు తీసుకోనికి అవకాశం ఉంది. ఇలాంటిది 20 years అట్లేం లేదు. నువ్వు 5 ఏళ్ళు పెట్టుకోవచ్చు, 10 ఏళ్ళు పెట్టుకోవచ్చు. నేను నీకు సరిపోయి పోయి చెప్పినంతే. నువ్వు 3 ఏళ్ళు కూడా తీసుకోవచ్చు, 4 ఏళ్ళు తీసుకోవచ్చు. ఎక్కువ రోజులు అంటే నీకు వడ్డీ ఎక్కువ వస్తుంది మనకి. ఎక్కువ వస్తుంది. అంతే అది ఈ స్కీమ్. ఇది 1 కోటి సంబంధించింది, ఇది 10 కోట్లకు సంబంధించింది. 10 కోట్లు కావాలన్నారంటే ఇది అనమాట. 10 కోట్లు అంటే ఇప్పుడు సపోజ్ నీ ఏజ్కి 30, 40, నువ్వు 65 ఏళ్ళు ఉంటే నీకు 10 కోట్లు అవుతుంది అనమాట. దీంట్లో సగం కట్టినావు అంటే 5 కోట్లు అవుతుంది. అట్లా మనం గోల్ సెట్ చేసిన దాన్ని బట్టి అంటే బయటకు వస్తాం మంత్లీ 10 కోట్లు కదా. 10 కోట్లు అంటే అంత 10 కోట్లు రావాలి. ఇప్పుడు ఏదో ఒకటి గోల్ పెట్టుకొని మనం స్టార్ట్ చేసుకుంటే ఆ గోల్ పోతాం. ఏది పెట్టుకోవాలి, ఏదో పోతున్నా వేస్తుంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన నువ్వు ఇప్పుడు ఏదో గాంధీనగర్ నా దగ్గరికి రావాలని అనుకుంటే బయటకు వస్తావు. ఏదో ఏడబోతే తెల్లని బయటకు వస్తే అంటే అయిపోతావు, వార్తాభిషేకాలు అయిపోతావు, సీఎం జనరల్ అనమాట. అది అంటే ఒక గోల్ అనేది ఇది రావాలనుకుంటే వస్తాం. అట్లా మనం గోల్ పెట్టుకొని మిస్ చేసుకుంటే దానికోసం చేస్తూ ఉంటాం. ఏదో ఉంది కదా వేస్తున్నామంటే అది ఎప్పుడు తీసుకో తెలియదు అనమాట. అది అందుకోసం ఇది గోల్ ఓరియంటెడ్ స్కీమ్ అంటారు. అదే అదే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అదే అన్నీ నీకు అక్కడ రోడ్లో అని చెప్పడం కదా, అంటే ఇవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయని కాదు కానీ ఇది కామని చెప్పామంటే ఇది ఓన్లీ దీనికోసమే.